రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటిని బట్టి, మీ అద్భుతమైనటువంటి కార్యములన్నిటిని బట్టి మీకు వందనాలు. మీరు చేయుచూ వచ్చిన మీ ఘనకార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది గతించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయచేత కప్పినందుకు స్తోత్రాలు, మీ కనికరము చేత నింపినందుకు స్తోత్రాలు. మీ కార్యాలు మా పట్ల, మా ఎడల మీరు జరిగించిన విధానమును బట్టి మహిమను చెల్లిస్తున్నాము నాయనా. మీ నామమునకే మహిమ కలుగునుగాక. తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి, మాలో ఉన్న తప్పిదములను తొలగించండి, మాలో ఉన్నటువంటి మీకు ఆటంకములుగా ఉన్నటువంటి ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక. ప్రభువా, మీరు తోడయుని నడిపించండి. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీ హస్తమును వారి వైపు చాపండి. ప్రభువా, మీ హస్తమును వారి వైపు చాపండి. యేసయ్య నామములో మీ కార్యము వారి ఎడల జరుగునుగాక. యేసయ్య నామములో మీ కార్యము వారి పట్ల జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఏ ఏ అవసరాల మధ్యలో ఉన్నారో, ఏ ఏ అక్కర్ల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. ఎలాంటి బాధతో ఉన్నారో, ఎలాంటి చింతతో ఉన్నారో, ఎలాంటి కలవరాల మధ్యలో నలిగిపోతున్నారో మీరు ఎరుగుదురు స్వామి. ప్రభా, దయచేసి కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, దయచేసి కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. వారి పట్ల మీ కార్యాలను జరిగించండి. మీ మేలులు చేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వారిని దర్శించండి, వారిని దీవించండి, వారిని కనికరించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఘనమైన కార్యాలు వారి పట్ల జరిగించండి అయ్యా. మీ గొప్ప కార్యాలు వారి పట్ల చెయ్యండి నాయన. తండ్రి, తల్లిగా, తండ్రిగా అయ్యా, ఒకని తల్లిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని మీ వాక్యం సెలవిస్తుండగా, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించండి, వారిని ఆశీర్వదించండి, వారి అవసరాలు మీ మహిమలో తీర్చండి. ప్రభువా, మీ ఘనమైన కార్యాలు, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో అప్పుల బాధల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది జీవితాలలో అప్పుల బాధలు, ప్రభు, ఆర్థిక ఇబ్బందులు ఎంతో బాధ పెడుతున్నాయి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ హస్తమును చాపండి ప్రభువా. మీ కార్యమును జరిగించండి నాయన. మీ మేలు చేత నింపండి ప్రభువా. వారి అప్పులు యేసు నామములో తీర్చబడునుగాక. తండ్రి, మీకు వందనాలు. మీ సహాయము వారికి దయచేయండి. వారు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి అనుగ్రహించండి. అప్పులు తీర్చుకునేటువంటి జ్ఞానమును నాయన, తెలివిని, అయా పనులను, కష్టార్జితమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడవు, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. దయ ఉంచి కనికరించండి. మీ కార్యాలను వారి పట్ల జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, తండ్రి అయ్యా, అప్పుల బాధలను బట్టి నలిగిపోకుండా, నాయన ఇబ్బందులకు గురి కాకుండా ప్రభువా, మీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ దయచేత కప్పమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. కనికరించి అయా, తెలివి చేత, జ్ఞానము చేత ముందుకు నడవడానికి సహాయము దయచేయమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి పట్ల మీ కార్యము జరుగునుగాక. వారి ఎడల మీ కార్యము జరుగునుగాక. మీ కార్యము జరుగునుగాక. మీ కార్యము జరుగునుగాక.
ప్రభువా నీకు స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. మీ హస్తము వారిని తాకాలి, మీ హస్తము వారిని స్వస్థపరచాలి. మీ హస్తములో ఉన్నటువంటి స్వస్థత యేసు క్రీస్తు నామములో వారు అనుభవించుదురుగాక. యేసు క్రీస్తు నామములో వారు అనుభవించుదురుగాక. మీ ఘనమైనటువంటి కార్యాలను, మీ ఉన్నతమైనటువంటి కార్యాలను మీరు జరిగించండి ప్రభువా. మీరు జరిగించండి నాయన. మీ గొప్ప మేలుల చేత మీరు నింపండి. రోగమా, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే వారి దేహాలను వదిలిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. మీ కృపచేత నింపండి. మీ సహాయమును వారికి దయచేయండి ప్రభువా. అయ్యా, నలిగిపోతున్నారు, రోగాల మధ్యలో చితికిపోతున్నారు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రాలు. మీ బిడలను మీరు కనికరించి మీ కార్యాలను వారి ఎడల జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. డిగ్రీలు పొందుకున్నారు, పట్టాలు వచ్చినాయి, సర్టిఫికెట్లు వచ్చినాయి ప్రభువా. తండ్రి ఉద్యోగాలు లేవు ప్రభువా. తల్లిదండ్రులు ఎంతో మా పిల్లలు ఉద్యోగాలు చేయాలి, మాలాగా కష్టపడకూడదు అని చెప్పి చదివించారు నాయన. అటువంటి బిడ్డలు ఆయన ఉద్యోగాలు పొందుకొనుటకు సహాయము దయచేయండి. దయచేసి కనికరించి వారి పట్ల మీ కార్యము జరిగించు యేసయ్యా. వారి ఉద్యోగాలు పొందుకొందురుగాక యేసయ్యా. వారి ఉద్యోగాలు పొందుకొందురుగాక యేసయ్యా. వారి ఉద్యోగాలు పొందుకొందురుగాక. మీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా. మీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా. మీ మేలుల చేత నింపండి అయ్యా. మీ కృప చేత నింపండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవుడవు, దయగలిగిన తండ్రివి, మీకే మహిమ కలుగునుగాక. మీ అద్భుతమైన కార్యం వారి ఎడల జరుగునుగాక. జీవాధిపతివైన దేవా, అదేవిధంగా వివాహాలు జరిగి ఎంతో కాలమైనప్పటికీ సంతానము లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని కనికరించండి ప్రభువా. వారిని మీ కృపచేత నింపండి నాయనా. మీ కార్యాలు వారి పట్ల జరిగించండి ప్రభువా. వారిలో ఉన్నటువంటి శాప బంధకాల నుంచి విడుదల కలుగొచ్చాయి. శాప బంధకాల నుంచి విడుదల కలుగొచ్చాయి ప్రభువా. నీకు వందనాలు. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. మీకే మహిమ కలుగునుగాక. వారి ఎడల మీ కార్యాలు జరిగించు. వారి గర్భాలను తెరవండి, వారి గర్భాలను తెరవండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.